కాన్స్టిట్యున్సీ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రాంతం అది. లేదంటే ఇప్పుడు కేసు కెనాల్ దాని మెయిన్ ఆధారం 90,000 ఎకరాలు మైదుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నది కేసు కెనాల్ కింద. అలాగే రామారావు గారు ప్రారంభించిన తెలుగుగంగ ప్రాజెక్టు కింద కూడా పెద్ద ఎత్తున ఆగేట్ వచ్చే అవకాశం ఉంది, మైదుకూరు కానీ లేదంటే మైదుకూరు కాన్స్టిట్యున్సీలో కానీ. ఇప్పటి వరకు కూడా మీకు తెలిసి ఉంటుంది మైదుకూరు ప్రాంతంలో తెలుగుగంగ ప్రాజెక్టు కింద ఇప్పుడు కూడా ఫీల్డ్ ఛానల్స్ కంప్లీట్ చేయలేని పరిస్థితి, అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, పూర్తిగా నింపలేని పరిస్థితి. అసలు మీరు గెలిస్తే ఎలా ఉంటుంది ఈ అలాగే అభివృద్ధికి సంబంధించి? అలాగే అక్కడ సంబంధించిన కొన్ని ఫ్యాక్టరీలు ముద్దబడిపోయినాయి, దానా ఫ్యాక్టరీ ముద్దబడిపోయింది, ఎన్ని ముద్దబడిపోయింది. మీరు ఒకవేళ మీరు గెలిస్తే మీ పార్టీ అధికారులకు వస్తే ఏ విధంగా మీరు దీన్ని తీసుకెళ్తారు? మైదుకూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఏ విధంగా మీరు సహాయపడతారు? మైదుకూరు నియోజకవర్గం రైతాంగానికి చాలా మంది ఉండరు. కేసీ కెనాల్ ఉంది, 90,000 ఎకరాలు రైతాంగం కేసీ కెనాల్ ఉంది. తెలుగు కింద సుమారు 8 ఎకరాలు ఉంది. ప్లస్ ఇవన్నీ ఇరిగేటెడ్ కావాలంటే కేసీ కెనాల్ కింద కృష్ణా రివర్ వస్తుంది, ఒక పంట పండుతుంది, రెండో పంట పండే అవకాశాలు లేవు. ఇప్పుడు మా నియోజకవర్గానికి అవకాశాలు ఉన్నాయి రెండో పంట పండించేది కూడా. ఎందుకంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు శిలాపథకం వేసి రాజు ఆనకట్ట అది వదిలేసిండు. ఈ జగన్మోహన్ 2019 వచ్చిండు, 19 వచ్చిన తర్వాత శిలాపథకం వేసిండు, టెండర్ కూడా పిలిచేసిండు. టెండర్ పిలిచినాక వర్క్ నిలబడే సమస్యలే, ఎందుకంటే ఏజెన్సీ ఫిక్స్ అయిపోతుంది. అతని బాధ్యత, ఏజెన్సీ బాధ్యత, ఇది వర్క్ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దాంట్లో 2,000 కోట్లు టెండర్ పిలిచారు. రాజు ఆనకట్ట ఒకటి, బ్రహ్మసాగర్ లిఫ్ట్ స్కీమ్ ఒకటి, కుంభ నది అరేంజ్ చేసేదని పెట్టుకున్నాడు. వాళ్ళు టెండర్ పిలిచింది ఆశయం ఒకటైతే పని జరిగేది ఒకటి. రాజు ఆనకట్ట కట్టలే, బ్రహ్మసాగర్ లిఫ్ట్ స్కీమ్ కట్టలే, కుంభ నదిలో ఉన్నటువంటి ఇసుకను మాత్రం లోన్ బయటికి అమ్ముతాను. వాళ్ళు టెండర్ పిలిచే టెండర్ ఏ రకం పిలిచిండ్రు, అక్కడ ఉన్నటువంటి మన్ను కానీ షిల్ట్ గా తీసి పక్కన బంద్ వేయాలని టెండర్ కండిషన్ ప్రకారం పిలిచింది. ఆ బంద్ వేయకుండా ఈ మన్ను బయటికి అమ్ముతాండ్రు. అంటే టిప్పర్ వచ్చి 10,000, 20,000 రూపాయలతో అమ్ముతాండ్రు. అంటే ఏ రకంగా దోచుకోవాలి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదే ఇప్పుడు సుమారు 1,000 కోట్ల వరకు కుందు నదికి ఖర్చు పెట్టిండ్రు. అదే డబ్బు కూడా రాజు ఆనకట్ట కట్టింటే కంప్లీట్ అయిపోయింది. అది అంటే రైతాంగాన్ని మీద వీళ్ళకు ప్రేమ కాదు, వీళ్ళకి డబ్బు ఏ రకంగా వస్తుంది, దోచుకోవడం ఏ రకంగా ఆలోచిస్తాడు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాంట్రాక్టర్ను ముక్కు పిండి రాజు ఆనకట్ట కట్టిస్తా, రైతాంగానికి ఆదుకుంటాం. ఖచ్చితంగా మా ఆశయం కూడా నీటి సమస్య లేకుండా చేయాలనే మా ఉద్దేశం కూడా. ఎందుకంటే అది కడితే అటు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణతో పాటు మిగతా ఆయకట్టుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా కాలం కళ, చాలా అందరి కళ, ప్రజల కళ. ఆ కళను మా ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పుడు దీనికి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక విధంగా మీరు ఆలోచిస్తే, మీరు గతంలో ఒక పెద్ద నిర్మాణ రంగ సంస్థలో మీరు ఉన్నారు, ఒక నిర్మాణ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి మీరు అధినేతగా ఉన్నారు. అయితే 2009 నుండి మీకు అవకాశం వచ్చింది పోటీ చేయడానికి. మీరు ఆ రోజు మీకు దగ్గర పోలీసులు వచ్చారు, మాట్లాడు ప్రజారాజ్యం తరఫున, కానీ మీరు ఆ రోజు ముందుకు రాలేదు. కానీ ఏ నేపథ్యంలో, ఏ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు రాజకీయాలకు మూడు దఫాలుగా 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏ నేపథ్యంతో, ఏ ఆశయంతో మీరు రాజకీయాలకు వచ్చారు, ఏం చేయాలి మీరు రాజకీయాలకు వచ్చారు? ఫస్ట్ మనకు తినేది అన్నం కావాలి, అది మా నిర్మాణ రంగంలో మేము డెవలప్ చేసుకున్నాం. అంటే ఒకటి మంచి పని చేయాలంటే, ప్రజాసేవ చేయాలంటే రాజకీయ రంగం అయితేనే ప్రజాసేవ చేయగలుగుతాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక బీసీ నాయకుడిగా ఉండవు, నువ్వు డెవలప్ చేయాలి, మీకు నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి మా నాయకుడు పిలిపించి నాకు భరోసా ఇచ్చి 2014 టికెట్ ఇచ్చిండు. ఆ రోజు కొద్ది ఓట్లు 11,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2019 టికెట్ ఇచ్చిండు, ఆ రోజు 29,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు టికెట్ ఇచ్చారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ప్రజలకు చేయాలి, నిజాయితీ చేసే వ్యక్తి ఎవరు అని చెప్పి గమనించి ఈ రోజుకి ప్రజలకి నాకు అవకాశం కల్పించిండు. నా ఆశయం కూడా ఏంటంటే, ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం, ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకోవాలా, ఫలానా వ్యక్తి పని చేసినా అని చెప్పి గుర్తింపు కావాలా. ఆ గుర్తింపు కోసమే నేను పనిచేస్తున్నా. 2014-2019 వరకు సుమారు 950 కోట్లు తీసుకొచ్చిన. ఆ 950 కోట్లు తీసుకొచ్చిన దానివల్ల ఇప్పుడు బ్రహ్మసాగర్ కు నీళ్లు వస్తానంటే 0 నుంచి 18 కిలోమీటర్లు ఎవరు చేయలే. నేను శాంక్షన్ చెప్పిన, టెండర్ పిలిచిన, వర్క్ స్టార్ట్ చేపించి ఆ వర్క్ జరిగిందనో ఇప్పుడు దానికి నీళ్ళు వస్తున్నాయి. అదే రకంగా ఎర్ర చెరువుకు జీవో తెప్పించిన. జీవో అంటే వాటర్ డ్రింకింగ్ కావాలంటే
వీళ్ళకు నాలెడ్జే లేదు అసలు. ఇప్పుడున్న అధికారం వాళ్ళు ప్లస్ ప్రజానాయకులు అసలు ప్రజల గురించి పట్టించుకున్న నాయకులు లేరు. నేను జీవో తీసుకొచ్చిన దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే, పైన D1 ఉంది, ఆ D1 లో వాటర్ ఉంటే తీసుకునే పర్మిషన్ ఉండదు ఎప్పుడంటే అందుకు శాశ్వతమైన జీవో తెప్పించిన. 6 చెరువులకు నీళ్లు ఎప్పుడు కానీ అప్పుడు నింపుకోవచ్చని. అది ఇప్పుడు జనవరిలో నీళ్లు నింపితే జనవరి 2 చెరువు నిండితే ఆ గ్రౌండ్ వాటర్ ఈ వేసవి కాలంలో పనికొస్తుంది. ఇప్పుడు D1 లో నీళ్లు ఉన్నాయి, అయినా మైదుకుల్లో నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతుంది. నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు వదలమని చెప్తే అధికార పార్టీ వాళ్ళు మా పార్టీకి మంచి పేరు వచ్చారని చెప్పేసి వాళ్ళు నిలబెట్టేసిండ్రు. అంటే పార్టీలు కాదు కావాల్సింది, ప్రజలను కాపాడే నాయకుడు కావాలా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.